అమర్ ఫ్యామిలీ అంతా కొడైకెనాల్ వెళ్తున్నారనమాట. ఎందుకు వెళ్తున్నారో తెలుసుకుందాము. ఇంకా మిస్సమ్మ ఒంట్లంతా ప్లాస్టర్లు చుట్టేసి ఆ రౌడీలైతే గుళ్ళో ఒక రూమ్‌లో పడేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా అనామిక ఇంకో పక్క దేవుడిని ప్రేయర్ చేస్తూ ఉంటదనమాట. ఎలాగైనా తన చెల్లిని కాపాడమని ఇంకా. ఇంక మన అనామిక అలా ప్రేయర్ చేయగానే ఈ పక్క మన మిస్సమ్మ అయితే అక్కడైతే గదిలో ఉన్న ఒక టిఫిన్‌ని కాలుతో తన్నగానే టిఫిన్ కింద పడిద్దనమాట. ఆ సౌండ్‌కి అమర్ వచ్చి చూడగానే ఇంకా బాగి అక్కడ స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటది. ఇంకా బాగి ఒంటి మీద ఉన్న ప్లాస్టర్లన్నీ తీసేసి రాథోడ్ అని పిలవగానే రాథోడ్ ప్రపంచంలో ఏ మూలనన్నా అమర్ దగ్గరకు వచ్చేస్తాడనమాట. రాథోడ్ వెళ్ళి వాటర్ తీసుకురా అనగానే వాటర్ తీసుకొస్తాడు రాథోడ్. ఆ వాటర్ అయితే మిస్సమ్మ మీద చిలకరించగానే మిస్సమ్మ అయితే స్పృహలోకి వస్తుందన్నమాట. అందరూ వెళ్ళి కళ్యాణం జరిపించి ఇంటికి వస్తారనమాట. ఇంకా నిర్మలమ్మ అడుగుతూ ఉంటుందన్నమాట, ఎవరు అమర్ వాళ్ళంతా బాగీని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేసి అడుగుతుంది అనమాట. ఇంకా సార్ బాగీ మేడం మీద అటాక్ చేయాలనుకున్న వాళ్ళని జైల్లో పెట్టేయండి అనేసి అనామిక అంటదనమాట. అసలు ఆ బాబ్జీయే భాగ్యం చంపాలనుకున్నాడు. ఆ బాబ్జీ ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఎవరు చెప్తే చంపాలనుకున్నాడు? అసలు మెయిన్ హంతకుల్ని పట్టుకోవాలి. సమస్య మొదలైంది కొడైకెనాల్‌లో. పరిష్కారం కూడా కొడైకెనాల్‌లోనే దొరుకుతుంది. ఆరుని, బాగీని చంపాలనుకున్న హంతకులైతే నేను కొడైకెనాల్‌లోనే పట్టుకుంటాను. మనమంతా రేపు కొడైకెనాల్ వెళ్తున్నాము. నేను ఒక భర్తగా కాకుండా ఆర్మీ ఆఫీసర్ లాగా కొడైకెనాల్ వెళ్ళి హంతకుల్ని పట్టుకుంటాను. ఇంకా అనేసి అమర్ చెప్తూ ఉంటాడనమాట. రాథోడ్ అని పిలుస్తాడు అమర్ మళ్ళీ ఇంకా. మనైతే రాథోడైతే ప్రపంచంలో ఏ మూలనన్నా పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరకు వస్తాడనమాట. ఇంకా రాథోడ్ రేపు మనమంతా కొడైకెనాల్ వెళ్తున్నాము, టికెట్లు బుక్ చేయనగానే రాథోడ్ సరే అంటాడనమాట. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారనమాట. పిల్లలు మీ అందరికీ ఒక సర్ప్రైజ్, మనం రేపు కొడైకెనాల్ వెళ్తున్నామని మిస్సమ్మ పిల్లలకి చెప్తుందనమాట. అమ్మ లేకుండా కొడైకెనాల్ ఎలా వెళ్ళాలో ఏమో అని పిల్లలు దిగాలుగా మొహం పెట్టుకుంటారనమాట. పిల్లలు మీరు ఎప్పుడైనా సమస్యను ఫేస్ చేయాలి, మీ అమ్మ లేదని యాక్సెప్ట్ చేయాలి. అయినా కానీ మీ అమ్మకు మీరు దగ్గరగా ఉండాలి కానీ దూరంగా ఎందుకుంటారు? అక్కడ కొడైకెనాల్‌లో ఇంట్లో అయితే మీ అమ్మ అణువులోనే ఉంది, హ్యాపీగా ఫీల్ అవ్వండి అని మిస్సమ్మ అయితే పిల్లలకి ధైర్యం చెప్తుందనమాట. ఇంకా కొడైకెనాల్ వెళ్ళాక ఏమైద్దో చూద్దామన్నమాట. థ్యాంక్ యూ.